ప్రజలు తమ చరవాణిలు సురక్షితంగా భద్రపరచుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం పాపన్నపేట రణంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. సిఐఆర్ వెబ్ పోర్టల్ను ఉపయోగించి 22 ఫోన్లు రికవరీ చేశామన్నారు. రణంలో బాధితులకు ఫోన్లు అందజేశారు. మొబైల్స్ చోరీ పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. IMEI నెంబర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని CEIR పోర్టల్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా మనకి పోయిన సెల్ ఫోన్ని వాళ్ళ కంప్లైంట్ తీసుకుని మనం రికవర్ చేయడం జరిగింది. ఈరోజు పాపన్నపేట పోలీస్ స్టేషన్లో దాదాపు 22 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఈ 22 సెల్ ఫోన్లు కూడా ఈ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి రికవరీ జరిగింది. టోటల్గా మనకి జిల్లా మొత్తం మీద 3,404 సెల్ ఫోన్స్ 3,404 సెల్ ఫోన్స్ మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చినాయి. దానిలో మన మెదక్ జిల్లాలోనే 1,846 సెల్ ఫోన్స్ రికవరీ చేస్తాం. దానిలో మన ఈ పాపన్నపేట పోలీస్ స్టేషన్లోనే 228 సెల్ ఫోన్ రికవరీ చేశాం. 228 సెల్ ఫోన్స్ రికవరీ అంటే జిల్లాలోనే ఈ పోలీస్ స్టేషన్లో హైయెస్ట్ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ముఖ్యంగా ఈ ఆధునిక టెక్నాలజీ CEIR పోర్టల్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న దుర్గాప్రసాద్ అనే కానిస్టేబుల్ దీని మీద వర్కౌట్ చేసి చాలా కష్టపడి పనిచేసి ఎంతో శ్రమించి ఈ సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. బయట రాష్ట్రాల నుంచి కూడా సెల్ ఫోన్లు కొరియర్ ద్వారా తెప్పించడం జరిగింది. దీనందరికీ మన SHO శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చక్కగా పనిచేశారు. అదేవిధంగా CIR సూపర్వైజర్లు కూడా ఈ 22 సెల్ ఫోన్లు ఈరోజు రికవర్ చేయడం. అదేవిధంగా మొత్తం ఈ 228 సెల్ ఫోన్స్ అంటే టోటల్ పోయిన సెల్ ఫోన్స్ మన ఈ పోలీస్ స్టేషన్లో పాపన్నపేట పోలీస్ స్టేషన్లో 304 సెల్ ఫోన్స్ పోయినాయి. దానిలో 228 సెల్ ఫోన్స్ ఇప్పటివరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా కూడా రికవర్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి. చాలా కష్టపడి పనిచేసి ఈరోజు ఈ సెల్ ఫోన్ రికవర్ చేసిన ఈ SHO గారు, ఈ ప్రసాద్ గారు కూడా అభినందించడం జరుగుతుంది. వాళ్ళందరికీ సూపర్వైజ్ చేస్తున్న మన CI గారు చక్కగా పనిచేసి మన సెల్ ఫోన్లను రికవర్ చేశారు. పబ్లిక్ చేసే వినపం ఏంటంటే సెల్ ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మధ్యలో పిక్ పాకెటర్స్ అందరూ సెల్ ఫోన్ అఫెండర్స్గా మారిపోవడం జరిగింది. అందువల్ల మీ IMEI నెంబర్ దగ్గర పెట్టుకోండి, బాక్సులు దగ్గర పెట్టుకోండి. ఏదైనా పోతే కనుక ఇమీడియట్గా మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే మన టెక్నాలజీని ఉపయోగించి రికవర్ చేసే అవకాశం ఉంది. అందువల్ల సెల్ ఫోన్ భద్రంగా పెట్టుకోవడం మా అందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెయిన్ ఎక్కువగా రద్దీ ప్రాంతాలు మాత్రం జాగ్రత్తగా సెల్ ఫోన్స్ అవి పెట్టుకోమని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తుంది.